చిలక మేడం తన డైరీలో ఇలా రాసుకున్నారు. ఈ అందమైన అడవి ప్రపంచంలో స్కూల్ సెలవులు అయిపోయాయి. స్కూల్ రీఓపెన్ అయ్యింది. ఏనుగన్నయ్య, జిరాఫీ అన్నయ్య, ఉడత తమ్ముడు, జింక తమ్ముడు, కోతి బావ అందరూ స్కూల్ గేట్ దగ్గరికి సంతోషంగా కలుసుకున్నారు. స్కూల్ గంట మోగింది. అందరూ స్కూల్ గ్రౌండ్ లో అసెంబ్లీ అయ్యారు. స్కూల్ ప్రిన్సిపాల్ గారైన సింహం సార్ కొన్ని మాటలు చెప్పి ముగించారు. అందరూ వాళ్ళ క్లాసులకి వెళ్ళిపోయారు. క్లాసులో చదువుకుంటూ ఉండగా చింపాంజీ తమ్ముడు చాలా కంగారు పడిపోతాడు. ప్రిన్సిపాల్ సార్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చి వచ్చే వారం మిడ్ ఎగ్జామ్ ఉందని, అందరూ ఖచ్చితంగా పాస్ అవ్వాలని. కానీ కోతి బావలు అవేమీ పట్టించుకోరు. గోవిల్ సార్ క్లాస్కి వచ్చి ఎగ్జామ్ హాల్లో డ్రోన్లు ఉంటాయని, కాపీ కొట్టిన వాళ్ళని ఇట్టే పట్టేస్తాయని భయపెడతారు. అయినా కోతి బావులు అవేమీ పట్టించుకోరు. ఒక బూజు పట్టిన గదిలోకి వెళ్ళి ఎగ్జామ్ ఎలాగైనా పాస్ అవ్వాలని పన్నాగం పన్నుతారు. అరటిపండు లోపల స్లిప్స్ ని దాస్తారు. ఎగ్జామ్ రోజు రానే వచ్చింది. మొదటి రోజు ఎగ్జామ్ బాగా జరిగింది అనుకున్నారు. రెండవ రోజు ఎగ్జామ్కి చాలా సంతోషంగా వచ్చారు. కోతిబావ ఎగ్జామ్ రాస్తుండగా డ్రోన్ సహాయంతో గోవిల్ సార్ కోతిబావని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అలా ముగ్గురిని తీసుకువెళ్ళి సింహం సార్ దగ్గర నిలబెట్టారు. సింహం సార్ కోపంతో వాళ్ళని తిట్టి వాళ్ళ చేత స్కూల్ గదులు, బాత్రూంలు కడిగించారు. ఇదంతా ఒక చిలక మేడం కిటికీ దగ్గర కూర్చొని తన డైరీలో రాసుకుంటూ అందరూ స్కూల్ బెల్ మోగింది. అందరూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు.